కలవలేకపోయాను వన్ బై వన్. నేను శృతి ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాము, ఏదో ఒకటి ఇప్పుడు రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయని చెప్పి తర్వాత పోదామని చెప్పి అట్లా పోస్ట్పోన్ అయిపోతా వచ్చింది. ఒక సంవత్సరం రోజులు పూర్తి చేసుకున్నాం, మన కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజులు పూర్తి చేసుకున్నాం. మీ అందరినీ కలిసి మన పథకాలు, మన ప్రభుత్వ పథకాలు మీకు అందుతున్నాయా లేవా, ఊర్లలో ఏ ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ తెలుసుకునేదానికి ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. మొట్టమొదట మన గ్రామానికే, వెంకన్నపాలెంకే వచ్చాం. అది ఒక ఆనవాయితీ. రోజు వెంకన్నపాలెంలో గ్రామం అంతా అన్ని కాలనీలు తిరగడం జరిగింది. ఈ రోజు నుంచి నియోజకవర్గం వ్యాప్తంగా ప్రతి ఊరికి నేను శృతి మొత్తం తిరిగి అందరి ఇబ్బందులు తెలుసుకునే కార్యక్రమం మొదలుపెట్టాం. ఇది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజులు అయిన తర్వాత ప్రజల్లో ఏ ఇబ్బందులు ఉన్నాయి మనం క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకుంటా ఉన్నాం. ఇప్పుడే ఎరుకుల కాలనీకి వెళ్ళి వచ్చాము, దాని తర్వాత మధ్యలో బీసీ కాలనీలో ఆగాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తున్న ఇష్యూస్ అని నోట్ చేసుకుంటాం. ఈ రోజు నోట్ చేసుకున్న ఇష్యూస్ ని రేపు మళ్ళీ మన ఆఫీస్ నుంచి ఒక టీం వచ్చి వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని, అది సచివాలయంలో సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళని సచివాలయం తీసుకెళ్లి అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేపిస్తాము. లేదు అది ఎంఆర్ఓ మండల ఆఫీస్ దాకా తీసుకెళ్లాల్సి వస్తే మండల ఆఫీస్ దాకా తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తాము. లేదు అది ఇంకా పైకి తీసుకుపోవాలంటే మేమే ప్రత్యేకంగా ఆఫీస్ తరపు నుంచి వేదాయపాలెంలో సోమిరెడ్డి గారి ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి అవి ఫాలో అప్ చేసి ఆ పనులు సాల్వ్ చేసేంత వరకు మేమే రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటున్నానంటే అది చెప్పినట్టు కూటమి ప్రభుత్వంలో ఈ సంవత్సరం రోజుల్లో ఎన్నో పథకాలు అనౌన్స్ చేశారు, అవన్నీ అమల్లో ఉన్నాయి. కానీ చాలా వరకు ప్రజల్లోకి పోతున్నాయా లేదా తెలుసుకోవాలి, లేకుంటే వాళ్ళకి ఏ విధంగా ఆ పథకాలు వాళ్ళకి వస్తాయనేది మేము వివరించి చెప్పాలి. సో ఆ కార్యక్రమం పెట్టుకున్నాము. ఇదేం హడావిడి చేసి హంగామా చేసే ఉద్దేశం కాదు, వచ్చి వాళ్ళ ఇష్యూస్ తెలుసుకొని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే కోసం వస్తున్నాం అనమాట. ప్రతి కాలనీకి తిరుగుతాము, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు వెంకన్నపాలెంకి కూడా మెయిన్ రోడ్ కాడ నుంచి లోపలికి వెళ్ళేదానికి, అక్కడ ఎస్సీ కాలనీకి వెళ్ళేదానికి వీధి చాలా ఇబ్బందిగా ఉంది. చాలా ఏళ్ల నుంచి వాళ్ళు అడుగుతా ఉన్నారు, ఆ రోడ్ ఒకటి ఇచ్చండి మాకు అని చెప్పి. ఆ రోడ్డు 70 లక్షలతో నాబార్డ్ ఫండ్స్ తో ఆల్రెడీ శాంక్షన్ చేయించాము. దానికి టెండర్ కూడా పూర్తి అయిపోయింది. త్వరలో ఆ వర్క్ కూడా మొదలవుతుంది అనమాట. సో ఇప్పుడే వెళ్ళి ఎక్కడెక్కడ ప్రజలకి ఈ జగనన్న కాలనీస్ కూడా చూసొచ్చాం. అక్కడ ఎరుకల కాలనీలో ఒక 40 ఇళ్లు కట్టున్నారు, అవి తంతే పడిపోయేటట్టున్నారు. ఆ ఇల్లు ఎవరికి ఉపయోగపడవు. ఎయిదర్ పూర్తిగా ఫ్రెష్ గా కట్టించడమా, లేదంటే ఆ మొత్తం అవి క్యాన్సిల్ చేయించి ఫ్రెష్ గా ఇప్పుడున్న ప్రభుత్వంలో వస్తున్న 2.5 లక్ష, ఇప్పుడు ఎవరికైతే ఎస్సీలకి ఎస్టీలకి 2.5 లక్ష ఇస్తున్నారో ప్రభుత్వంలో, వాళ్ళకి ప్లాట్లు అలాట్ చేయించి వాళ్ళకి కాలనీలు ఇప్పించడమా, అలాగా ఏ విధంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలా అని చెప్పి మేము డిస్కస్ చేసుకొని అవన్నీ చేసేదానికోసమే ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టుకున్నాము. అవన్నీ పూర్తి చేసి ప్రతి ఒక్క ఊరు తిరిగి తర్వాత మళ్ళీ రిపోర్ట్ తీసుకొని మేమే ఫాలో అప్ చేసి పూర్తి చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.